మనమైతే హైదరాబాద్లో త్రిబుల్ హైదరాబాద్ ఉంది కదా. సో త్రిబుల్ హైదరాబాద్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట. సో రైట్ ఆపోజిట్లోనే మనం మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇదే దారిలో మనం లోపలికి వెళ్ళి మొత్తం క్యాంపస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ రోహిత్ సూరిశెట్టి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసా. ఎప్పటి నుంచో కామెంట్స్లో మీరు అందరూ కూడా త్రిబుల్ హైదరాబాద్ అని అంటున్నారు కదా. సో హియర్ ఐ యామ్ అట్ త్రిబుల్ హైదరాబాద్. అండ్ చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం, మీకు మెయిన్ ఎంట్రన్స్ అవన్నీ చూపిస్తాం. ఇదైతే మనకి హైదరాబాద్ సిటీ సెంటర్లోనే ఉంది, గచ్చిబౌలి అనే ఒక ఏరియాలో. అండ్ ఇక్కడ ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నా. అండ్ ఆల్సో చాలా విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకున్నా. ఇక్కడ బీటెక్, ఎంటెక్ అండ్ ఆల్సో డ్యూయల్ డిగ్రీ, మాస్టర్స్ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇక్కడ బీటెక్ కానీ డ్యూయల్ డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటే అఫ్కోర్స్ ఇట్స్ త్రూ మన జేఈ మెయిన్ స్కోర్. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. మనం త్రిబుల్ ఐటీ బెంగళూరు వీడియో చూసాం కదా, సేమ్ అప్లికేషన్ ప్రాసెస్. వేరేస్ మనం ఎంటెక్ చేయాలనుకుంటే ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో. బట్ మీరు ఎంటెక్ ఒకవేళ చేయాలనుకుంటే త్రూ గేట్ అఫ్కోర్స్ రాయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు సిఎస్లో మనకి ఎంటెక్ త్రూ పీజీడబ్ల్యూ అని ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నా. సో చాలామంది ఎంటెక్ వాళ్ళు చూస్తున్నారు కదా, గేట్ ఆస్పిరెంట్స్ వాళ్ళు. సో మీరు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కానీ ఎంటెక్ చేయాలనుకుంటే వన్ ఆప్షన్ ఇస్ త్రూ గేట్ అండ్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ త్రూ పీజీడబ్ల్యూ అనమాట. ఇది కాకుండా మనం మాస్టర్స్కి అయితే మనకి ఈసీ డిపార్ట్మెంట్లో మాస్టర్స్ అండ్ ఆల్సో పిహెచ్డీ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఇది గైస్ ఒక క్విక్ ఇంట్రో అకాడమికలీ. అండ్ లోపలికి వెళ్ళాక చాలా విషయాలు అయితే తెలుసుకుందాం, రైట్ ఫ్రమ్ మెస్, మనకి హాస్టల్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సీ యూ. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇదే గైస్ మన త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడే జస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. రాగానే మనకి ఇక్కడ చూస్తాం కదా వేరియస్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ల్యాబ్స్ అవన్నీ కూడా చూద్దాం. బట్ ఇప్పుడు మనకైతే కరెక్ట్గా లంచ్ టైం అవుతుంది. సో లంచ్కి అయితే మనం వెళ్తున్నాం, మెస్ అండ్ హాస్టల్ ఇవన్నీ చూడడానికి. తర్వాత మనం క్యాంపస్ అంతా కూడా చూద్దాం. సో జస్ట్ ఎంట్రన్స్కి రాగానే మనకి ఇలా 2 రోడ్స్ అయితే ఉంటుందన్నమాట. మధ్యలో మనకి ఇదంతా కూడా మనకి ల్యాబొరేటరీస్ అవంతా. సో మనమైతే ఇప్పుడు హాస్టల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో పదండి ఇంకా మెస్కి అయితే వెళ్ళి మనం మెస్ టూర్ కూడా చేద్దాం. సో మనమైతే కరెక్ట్గా మనకి ఇక్కడ మెయిన్ బిల్డింగ్ అని కాదు కానీ అకాడమిక్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ ఇవన్నీ అవుతాయి. ఈ బిల్డింగ్ పేరు నీలగిరి అనమాట. సో రైట్ మనం హాస్టల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. న్యూ బాయ్స్ హాస్టల్ అని ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఓల్డ్స్ బాయ్స్ హాస్టల్ అని, ఇంకోటి న్యూ బాయ్స్ హాస్టల్. సో హాస్టల్కి వెళ్తున్న పక్కనే మనకి నీలగిరి మెయిన్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ కానీ అండ్ మనకి చాలా ల్యాబొరేటరీస్ అవన్నీ ఉంటాయంట. సో ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మనం స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఇప్పుడు అదే రోడ్లో మనం వెళ్తే మనకి హాస్టల్ అయితే వస్తుంది అనమాట. హాస్టల్కి వెళ్ళాక మనం రూమ్ టూర్ అండ్ హాస్టల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూసి మనం మీతో షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ అయితే. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో ఇందాక మనం నీలగిరి అని మాట్లాడుకున్నాం కదా, ఇదే మనకి నీలగిరి బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఉన్నాయో మనకి ఇక్కడ రాశారు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ప్లేస్మెంట్ ఆఫీస్ కూడా ఇటువైపే. దాని తర్వాత మనకి బకుల్ నివాస్ అనేది మనకి న్యూ బాయ్స్ హాస్టల్ అనమాట. యాంఫీ థియేటర్, పరజిత్ నివాస్ అన్నది వేరే హాస్టల్. అండ్ కదంబా నివాస్ అన్నది, ఈ నివాసెస్ అనేవి కూడా హాస్టల్స్ అనమాట. సో ఈ స్ట్రైట్గా వెళ్తే మనకి హాస్టల్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఇదే రూట్లో మనం అయితే ఇప్పుడు ఫాలో అవుదాం. రైట్ హాస్టల్స్కి అయితే వెళ్దాం. అండ్ హాస్టల్స్కి వెళ్ళాక ఇంకా మనం లోపలికి వెళ్ళాక చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనం బకుల్ నివాస్ అని చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి యూజీ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఉండే హాస్టల్ అనమాట. బట్ మనం వెళ్తున్న హాస్టల్ అయితే ఇక్కడ కాదు, ఎందుకంటే మన ఫ్రెండ్ మాస్టర్స్ చేస్తున్నారు ఇక్కడ. సో మనమైతే న్యూ బాయ్స్ హాస్టల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నీలగిరి 3 అని చూస్తున్నారు కదా, ఈ స్ట్రైట్గా వెళ్తే మనం ఇప్పుడైతే న్యూ బాయ్స్ హాస్టల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఎలా ఉంటుంది హాస్టల్, స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఇదంతా. సో ఫైనలీ న్యూ బాయ్స్ హాస్టల్కి అయితే వచ్చేసాం. దాన్ని మనం కదంబా నివాస్ అని ఉంది కదా, అదే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా కదంబా నివాస్, కదంబా మెస్ ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడే అనమాట. సో రైట్ మనం వచ్చేసాం కదంబా నివాస్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. హాస్టల్కి వెళ్తున్న బయటన చూస్తున్నారు కదా, మంచి ఇదే ఇప్పుడు చెప్తున్నారు కల్చరల్ ఈవెంట్స్ అయినప్పుడు మంచి పెయింట్స్ వేస్తూ ఉంటారనమాట. ఇదంతా స్టూడెంట్స్ వేస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ పెయింటెడ్ బై స్టూడెంట్స్ రైట్. సో స్టూడెంట్స్ ఇవన్నీ చూస్తున్నారా, ఇస్రో మన అబ్దుల్ కలాం గారి పిక్చర్ కానీ, పీకీ బ్లైండర్స్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. వస్తున్న దారి అంతా అవే ఉన్నాయి. మనకి మనీ హైస్ట్ ఉంది, దాని తర్వాత 3 Idiots ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆర్ట్ ఇవన్నీ చూపించుకోవడానికి, టాలెంట్ ఇదంతా కూడా. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడు హాస్టల్ లోపలికి వెళ్ళాక మనం రూమ్స్ అవన్నీ కూడా చూద్దాం. సో ఇప్పుడే మనం హాస్టల్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ అన్లైక్ వేరే హాస్టల్స్ లాగా ఇక్కడ హాస్టల్లోనే మనకి బిగ్ బాస్కెట్ ఇన్స్టెంట్ కూడా ఉందన్నమాట. సో స్టూడెంట్స్ ఏమైనా స్నాక్స్ తీసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ కూడా ఉంది వీళ్ళ హాస్టల్లోనే. వెరీ నైస్. సో అన్నీ కూడా మనకి దొరుకుతాయి అనమాట. ఏంటికి కావాలన్న స్నాక్స్ అది యూ హ్యావ్ టు పే అండ్ జస్ట్ టేక్ ఇట్. సో ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్టేర్స్ మనం తీసుకొని సెకండ్ ఫ్లోర్ మన ఫ్రెండ్ ఉంటుంది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక మనం హాస్టల్ రూమ్ అవి చూసుకుందాం.
సింగిల్ షేరింగ్ అంట. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో మనమైతే ఫైనలీ వింగ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి హాస్టల్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సింగిల్ షేరింగ్ అండ్ ఆల్ పీజీ స్టూడెంట్స్ అనమాట, ఎంటెక్ అండ్ మాస్టర్ స్టూడెంట్స్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లాస్ట్ రూమ్కి అయితే వచ్చేసాం. మన ఫ్రెండ్ రిత్విక్ అని. హే బ్రో, వాట్సాప్? హాయ్ బ్రో, మన బ్రదర్ అనమాట. వాట్స్ యువర్ నేమ్ బ్రో? కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్? I'm Ritvik. I am doing my masters here. Okay. So masters in which department bro? Masters in MSEC, MS by Research in EC Electronics. సో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అనమాట. మన బ్రదర్ ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నారు. తినే మన క్యాంపస్ చిన్న క్విక్ టూర్ అయితే ఇస్తున్నారు. సో క్విక్ మనం బ్రదర్ని డిస్టర్బ్ చేయకుండా ఒక రూమ్ టూర్ అయితే చూపిద్దాం. సో బ్రదర్ మీ రూమ్ చూపించగలరా? So we have single rooms for PG students. Okay. So this kind of room we have. సో రూమ్ అయితే మనకి మంచి స్పేషియస్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ స్పేషియస్గా ఉంది. అంటే లైక్ ఇన్ కేజీపీ వెరీ స్మాల్ రూమ్స్ వి గెట్ మ్యాన్, సింగిల్ రూమ్స్, బట్ దిస్ ఇస్ రియలీ స్పేషియస్. వీ హ్యావ్ అ గుడ్ బెడ్ అండ్ దెన్ అఫ్ కోర్స్ గుడ్ వెంటిలేషన్. యూ హ్యావ్ అ విండో అయితే ఉంది మనకి, అండ్ బట్టలు అవి పెట్టుకోవడానికి మంచి కబోర్డ్ ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ మనకి అఫ్ కోర్స్ చదువుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి మనకి టేబుల్ అండ్ చైర్ కూడా, అండ్ వెరీ స్పేషియస్. అండ్ ద ఫ్లోర్ ఇస్ ఆల్సో రియలీ గ్రేట్. గుడ్. దిస్ ఇస్ న్యూ హాస్టల్ ఏనా? No, kind of new, but okay. It's not that new. ఓకే. సో ఇది న్యూ బాయ్స్ హాస్టల్ అని పిలుస్తారనమాట. ఇక్కడ మన బ్రదర్ చూడండి అని ఏవో చదువుకొని ఏవో రాసుకుంటూ ఉన్నాడు. సో అదనమాట. సో ఇది గైస్ క్విక్ IIIT హైదరాబాద్ రూమ్ టూర్ అనమాట. ఒకసారి మీకు 360 degrees వ్యూ అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా. సో ఇది మనకి టేబుల్, దాని తర్వాత బెడ్, దాని తర్వాత మంచి రూమ్, అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఇది మనకి హాస్టల్ రూమ్ అనమాట, రూమ్ టూర్ ఇదంతా. సో అలాగే మనం హాస్టల్స్ ఏరియాలో అయితే ఉన్నాం కదా. ఇప్పుడే మనం పలాష్ నివాస్ అని ఉందన్నమాట. ఇక్కడ మనకి యూజీ 3rd year 4th year అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ హాస్టల్స్ లాంటిదని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది మనకి ఇందాక మనం చూసుకున్న హాస్టల్కి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ అయినా సరే మీ అందరికీ ఒకసారి చూపిస్తున్నా. ఎవరైనా యూజీ అంటే బీటెక్ అనమాట, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఫైనల్ ఇయర్స్లో ఇదే హాస్టల్లో ఉంటారు మోస్ట్లీ. అండ్ దాని చుట్టుపక్కల చూస్తున్నారు కదా, మంచి చెట్లు, వాతావరణం, ఇదంతా నేచర్, ఇదంతా చాలా బాగుంది. ఇది గైస్. సో ఇది పలాష్ నివాస్ అనమాట. ఓకే, బాయ్స్ హాస్టల్. దిస్ ఇస్ అ బాయ్స్ హాస్టల్. సో మీకోసమని పలాష్ నివాస్ కూడా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. లోపల ఇది చూస్తున్నారు కదా. సో ఇలా అయితే కారిడోర్ ఉంటుంది. అక్కడ చిన్న ఓపెన్ ఏరియాలో ఉంది వింగ్స్ మధ్యలో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడుకోవడానికి కూడా మనకి ప్రతి హాస్టల్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా బీటెక్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో చిన్న గార్డెన్ లాగా అయితే ఉంది. ఇదంతా చూడండి, గార్డెన్ అండ్ చిన్న ఓపెన్ ఏరియా. ఇవన్నీ కూడా మనకి ఇంకా హాస్టల్ రూమ్స్. ఓకే. అండ్ ఇక్కడ మంచి బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటున్నారు మన జూనియర్స్. ఓకే, ఇది మనకి చూడండి హాస్టల్. అండ్ వెనకట్ల కనబడుతుంది కదా, అదే మనకి గచ్చిబౌలి స్టేడియం కూడా ఇందాక మనం అనుకున్నాం. సో ఒకసారి మొత్తం మీకు ఒక వ్యూ అయితే చూపిస్తా. ఓకే, దిస్ ఇస్ ఆల్ హాస్టల్ అనమాట. యా.